ఉంటదంట సమయము కలదు. ప్రసంగి అంటున్నాడు, భర్త చెవిటివాడై ఉండాలంట, భార్య గుడ్డిదై ఉండాలంట. భర్త ఎలా ఉండాలంట? చెవిటివాడు, భార్య గుడ్డిదై ఉంటే ఏంటండి నువ్వు అలాగ అవ్వాలా అని వాళ్ళిద్దరు చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, భర్త చెవిటివాడైతే భార్య ఎన్ని సనుక్కున్నా ఆయనకి వినబడదు, కొట్టడు. అవునా? భార్య గుడ్డిదైతే మనము సిఎంఆర్ చుట్టూ తిప్పినా, జోయలేఖ చుట్టూ తిప్పినా ఆమె ఏమీ అడగదు, మన పర్సు మన దగ్గరే ఉంటుంది. కనుక ఆ రీతిగా ఒకరికి ఒకరు పరస్పరము అర్థం చేసుకునే విధముగా భర్త నీ ప్రతి దాంట్లో తొందర చేయకుండా, ఒకవేళ భార్య ఎప్పుడైనా అటు ఇటుగా మాట్లాడినా మరి ఆ మాటలకు ఆయన చెవిటివాడేలాగా ఉండి అర్థం చేసుకోవాలని మొదటిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే, బైబిల్లో రాసిన రీతిగా వివాహం ఎలాగుండాలంటే భార్యని పొగడాలంట. ఎవరు? రాజేష్ బాబు ఏం చేయాలంటే, భార్యని ఏం చేయాలి? రాజేష్ ఏం చేయాలి? టెన్షన్ పడుతున్నాడు. పొగడాలి అంటే, ఒకవేళ కూర వండేటప్పుడు కానీ, అన్నం తయారు చేసేటప్పుడు కానీ ఆమె ఒక కారం వేసినా, ఉప్పు వేసినా ఎలాగుంది కూర అంటే నీ ముఖం లేకుందని చెప్పకూడదు కదా. చాలా బాగా చేసావు, కొంచెం కారం తక్కువైతే బాగుండు, కొంచెం ఉప్పు తక్కువైతే బాగుండని, ఇంకా బాగా చేయగలవు అని పొగిడితే ఇంకా ముఖము ఇప్పుడుకున్న వెలుగు కనుక ఎక్కువ ఉంటుంది. కనుక వెలుగు లైట్ ఆరుతుందా వెలుగుతుంది అన్నది నీలోనే ఉంటుంది. కనుక ఇంతవరకు మీ జీవితంలో, రాజేష్ యొక్క జీవితంలో అనేకమైన మేళ్ళు జరిగాయి. ఆయనకు ఉద్యోగం వచ్చింది, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి కారు కూడా ఉంది. ఇవన్నీ మేలులే. కానీ బైబిల్ అంటుంది, భార్య దొరికిన వారికి మేలు దొరికినది శ్రేష్టమైన మేలు. కనుక దేవుడు కూడా అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కనుక దేవుడు మేలు, లోకంలో అన్ని మేలు ఎంచుతాం. కానీ వివాహ వ్యవస్థలో ఇందాక చెప్పారు కదా, వివాహ వ్యవస్థ ఎలాగుందంటే ఈ దినాల్లో ఒక నూతిలో ఉన్న కప్ప అనుకుంటుందంట బయటికి ఎప్పుడు దూకాలని, బయట ఉన్న కప్ప అనుకుంటుందంట నూతిలోకి ఎప్పుడు దూకాలని. ఇద్దరు దూకడానికి రెడీగా ఉన్నారు, కానీ బయటికి రావాలని మాత్రం వాళ్ళు ఆశించకూడదు. అది వివాహ వ్యవస్థ. కనుక వివాహంలోని మరి జ్ఞాని అయిన సొలొమోను ఏమి రాస్తా ఉన్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోనుకి వివాహం బాగా అర్థం కాలేదు. ఆయన చాలా జ్ఞానం ఉంది, సైన్స్ అంతా సొలొమోను రాజుకు తెలుసు. మన ఇంగ్లీష్ చదువుకుంటే అందులో కూడా సొలొమోను రాజు గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉంటాయి. కానీ జ్ఞాని అయిన సొలొమోను వివాహ వ్యవస్థలో తన నిర్ణయం చేసుకున్నాడు కనుక వివాహ వ్యవస్థలో పతనమైపోయాడు. ఆఖరిగా ఆయన అన్న మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారు ప్రయాస వ్యర్థమే. కనుక ఇల్లు ఇప్పుడు గృహము కట్టబడతా ఉంది, కొంచెం నిమిషాలు, ఈ గృహం కట్టబడతా ఉంది, మంచి డెకరేషన్ ఉంది. మరి నాగరాజు గారు అలాగే రాజమణి గారు మనల్ని ప్రేమించి మంచి విందు చేశారు, మంచి ఖరీదైన బట్టలు వేసుకుని వీళ్ళు కూర్చున్నారు. ఇవన్నీ ఇల్లు కట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నం. కానీ దేవుడు ఇల్లు కట్టాలి. మన సొంత ప్రయత్నాలు చేస్తే కొన్నిసార్లు గృహము కట్టుకోవడంలో పతనం అవుతాము. కనుక ఆ విషయంలో మీరు మెళుకు కలిగి ఉండాలని ప్రభువుపేట మనవి చేస్తాము. అలాగే మరి బైబిల్లో ఒక మాట ఉంది, 3 పేటల తాడు త్వరగా తెగదు. 3 పేటలు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ, రాజేష్ గారు ఒక పేట, కనకరత్నం గారు ఒక పేట అయితే మూడో పేట ఎవరు? దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళ ఇద్దరు కలిసి ఆయనతో పాటు ముడిపడితే ఈ యొక్క వివాహ బంధము కలకాలము అనేక నిండా నూరేళ్ళు అన్నట్లుగా వారు ఆశీర్వదించబడతారు. కనుక మూడో పేట దేవుణ్ణి కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. అయితే మన దేశంలో ఏంటంటే, ఇతర దేశంలో అమెరికా ప్రాంతం వెళ్తే భార్యకు భర్త పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తాడంట. అలాగే భార్య కూడా ఏం చెప్తుంది? గుడ్ నైట్ చెప్తుంది. అలాగే ఉదయం లేచిన వెంటనే భర్త భార్యకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇలా చెప్పుకుంటారు. మన దేశంలో ఏం చేస్తారు? పడుకునే ముందు స్టవ్ కట్టావా,
రేపు ఉదయం లేచి ఉండే ఈవేళ ఏం వండుతావు, ఇలాగా వాళ్ళ జీవితం ప్రారంభించకూడదు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కనుక ఆ రీతిగా ఉండకూడదని, యథావిధిగా లోక సంబంధంగా ఉండకూడదని, ఒకరు పరస్పరం అర్థం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అయితే భర్త అంటే అర్థము తెలిసే ఉండాలి కదా. భర్త అంటే ఏంటి? భరించువాడు. కనుక భరించాలి. భారం మెళ్ళలో గుదిబండి అనమాట. భరించాలి. కనుక భరించేవాడిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అయితే కొత్తలో అంట వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు పక్క గదిలోని రాజమణి గారు నాగరాజు గారు వినబడదంట. లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుబాబు గారు సన్యాసమ్మ గారు కూడా వినబడదంట. కొత్తలోని పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు అయిన తర్వాత పక్క వాళ్ళకి ఎదురోళ్ళకి వినబడతాయంట. అవన్నీ అయిపోయిన తర్వాత వివాహ వ్యవస్థలోని కొంచెం వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఒకరి మాట ఒకరికి వినబడదంట. కనుక ఆ రీతిగా ఉండకూడదని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. కనుక అనేకమైన హెచ్చరికలు చెప్పడానికి ఉంది, కానీ వివాహముకు చాలా సమయం అవుతూ ఉంది కనుక నేను వివాహం చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాను. కనుక మీరిద్దరు లేచి నిలబడైతే ఒక చిన్న ప్రకటన చేస్తాను. దయచేసి లేచి నిలబడండి. చిన్న ప్రకటన. వీళ్ళందరికీ కనబడుతున్నారు కదా? సరే. ప్రియులారా, మన ఎదుట నిలిచిన ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించును. కానాను ఊర్లో వివాహము జరిగించుటచే ఆయన హాజరగుటచే క్రీస్తు ప్రభు దాన్ని ప్రాముఖ్యతను మనకు తెలియజేసి ఆ వివాహమందు తన మొదటి ఆశ్చర్యకార్యము చేయటు ద్వారాగా వివాహ వ్యవస్థకు ప్రాధాన్యత చేకూర్చెను. అపోస్తుడైన పౌలు దాన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకు సంగమున గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు అనుబంధమని తెలిపెను. కనుక ఇది వివాహము గురించి ముఖ్యమైన దేవుని వాక్యం ప్రకారము చేస్తున్నాం కనుక బైబిల్లో ఒక మాట ఉంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, అంటే ఇంకా కంటిన్యూ ఉందని, ఈవేళతో అయిపోయేది కాదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అంటే ఇంకా దానికి ఇంకా ఉంది. ఈవేళ బట్టలు తీసుకున్నాము, అందరూ వచ్చారు, భోజనం పెట్టాము, దానితో ముగించేది కాదు కనుక ఘనమైనదిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తాం. దయచేసి కూర్చున్నట్లయితే మన మధ్యలోని జాన్ గారు ఉన్నారు. వారు వివాహమును గూర్చిన విధానము గురించి మనకి చదివి వినిపిస్తారు. రండి. జీవిత విధానమును గూర్చి మన ప్రభువు చెప్పినది వినిడి. సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు గనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పిన. మార్క్స్ వార్త 10:6-9 వరకు. కాబట్టి ఎవరును దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నట్టుకై అనాలోచితంగా చులకనగా ఎంచి చేయరాదు. తగిన రీతిలో వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయచ్చు వివాహమునకు పూనుకొనవలను. వివాహం యొక్క ఉద్దేశము లేవనగా, 1, భార్య భర్త ఇరువురు తమ జీవితకాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమి యందును లేమి యందును పరస్పర సహాయ ఆదరణను కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయింపబడినది. 2, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయింపబడింది. 3, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడింది. 4, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా
సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయింపబడింది. ప్రార్థన అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభా, నీ పాదాలు కొందరం నాయన, ఈ యొక్క ఘనమైనటువంటి వివాహాన్ని బట్టి కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దేని బట్టి నాయన దేవా నాయన గతించిన 2 సంవత్సరాల్లో నీ సేవకుని ప్రభా అబ్రహాం గారిని బట్టి మరి సుదర్శనరావు గారి కుటుంబం అంతా కూడా ఆ దినాల్లో నాయన ఇటువంటి దారి లేని పరిస్థితుల్లో నాయన దేవా సుదర్శనరావు గారు సుందరమ్మ గారు ప్రభా తండ్రిని వెంబడించి ఈ దినం వరకు సహవాసం ఎత్తుకుని బిడ్డలు ఎత్తుకుని దేవా వారే కాకుండా వారి కుమార్తెలు, ఆ కుమార్తె అల్లుడు గారు ప్రభా, అలాగే వారి బిడ్డలు ప్రభా రాజేష్, ఈ విధంగా వివాహ కార్యక్రమంలో వారు తరతరాలుగా ప్రభా తండ్రి కొనసాగిస్తున్న విధానం బట్టి కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి వారి కుటుంబంలోనికి కనకరత్నాన్ని ఒక సభ్యురాలుగా చేర్చి నాయన దేవా తండ్రి ఈ వివాహంలో మీరు చూపుతున్న ప్రేమ బట్టి కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ సేవకులను జాషువా గారిని వాడుకుని కొందరం నాయన, అలాగే నీ సేవకులను వాడుకుని కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన పాటల్లో నీ బిడ్డలు వాడుకుని కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ సేవకు ప్రభా డేవిడ్ బ్రాండెడ్ గారు ప్రభా వివాహ కార్యక్రమం జరిగించుండగా ఇంకనూ ఘనమైనదిగా చేసి మీరు నాన్న మహిమ తెచ్చుకుని ఈ అంతట్లో మీరు జయము తెచ్చమని, ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని, కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించమని, ముఖ్యంగా వధువరులను దీవించమని ఏ స్నానం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, మరి క్రైస్తవ వివాహ చట్టం గురించి చెప్పిన అనంతరము నేను ప్రమాణాలు చేయిస్తాను. క్రైస్తవ వివాహ చట్టము మరి ఆర్టికల్ 1872 ఆఫ్ 15/1872 ఈ చట్ట ప్రకారం ఏంటంటే క్రైస్తవ వివాహ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటిగా దేవుని యొక్క అంగీకారం ఉండాలి, రెండవదిగా సంఘం యొక్క అంగీకారం ఉండాలి, మూడవది తల్లిదండ్రుల యొక్క అంగీకారం ఉండాలి, నాలుగవది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క అంగీకారం ఉండాలి. దేవుని అంగీకారము ఎలాగో తెలుసుకుంటారండి, దేవుడు ఉండడు కదా అని చాలామంది అనుకుంటారు. క్రైస్తవ వివాహ చట్టంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు ప్రభుత్వం వారు దీన్ని కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పొందుపరిచింది. ఏంటంటే క్రైస్తవ వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా వారి ఇరువురికి బాప్తిస్మము తప్పనిసరి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క క్రమము, ఒక ఆచారం ఉంటుంది. ఆ సంఘ ఆచారములతోటి క్రైస్తవ వివాహ చట్టమునకు సంబంధం లేదు, కానీ వారి ఇరువురికి బాప్తిస్మం ఉంటేనే క్రైస్తవ వివాహం చేసుకోవడానికి వారి ఇరువురు అర్హులు. ఇది దేవుని యొక్క చిత్తముగా క్రైస్తవ వివాహ చట్టము రూపించబడినది. రెండవది ఏంటంటే క్రైస్తవ వివాహ చట్టంలో రెండవ అంగీకారం ఎవరంటే సంఘము. కనుక క్రైస్తవ వివాహ చట్ట ప్రకారము సంఘములో 3 ఆదివారములు ప్రకటన చేస్తారు. కనుక కొన్నిసార్లు ప్రకటన చేస్తారు, కొన్నిసార్లు ఈ యొక్క ఆహ్వాన పత్రికను చదివి వారి అంగీకారమును తెలుసుకునే విధముగా దానిని సంఘములో తెలియచేయవలసిన బాధ్యత ఆ సంఘ కాపరికి, దైవజనులకి, పాస్టర్ గారికి ఉంటుంది. ఇది రెండవ అంగీకారము. మూడవ అంగీకారం ఏంటంటే ఇప్పుడు దేవుని అంగీకార ప్రకారం వారు బాప్తిస్మం తీసుకున్నారు. రెండవది సంఘ అంగీకార ప్రకారంగా 3 ప్రకటనలు చేశారు. అలాగే మూడవది ఏంటంటే వీరి ఇద్దరు వివాహం చేసుకోవాలంటే ఇరువురి యొక్క తల్లిదండ్రుల యొక్క అంగీకారము కూడా క్రైస్తవ వివాహ చట్టం కోరుతుంది. కనుక వారి అంగీకారం కూడా క్రైస్తవ వివాహ చట్టం కోరుతూ ఉంది. నాలుగవది ఏంటంటే వీళ్ళందరూ అంగీకరించిన మరి భార్యాభర్తలుగా మరి వాళ్ళిద్దరూ కూడా అంగీకారం తెలిపితేనే కానీ క్రైస్తవ వివాహము చేయడానికి ప్రభుత్వం వారు మాకు అనుమతి ఇవ్వరు. ఇది క్రైస్తవ వివాహ చట్టం యొక్క నియమము. కనుక దీన్ని అందరూ తెలియని వారు తెలుసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో మరి వధువు వరుడు ఇద్దరు లేచి నిలబడాలని ప్రభుపేట వారికి మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వివాహ రిజిస్టర్గా ఆఖరి ప్రకటన, ఇది చివరి ప్రకటన. ఇక్కడ వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశం యొక్క చట్టము బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన కారణమైనను ఇక్కడున్న వారు ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను.
లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకుండవలను. వీళ్ళిద్దరూ వివాహం చేయండి మాకని చెప్పి మనందరూ ఆహ్వానించి వచ్చి ఉన్నారు. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా కానీ ఇంకా ఇతరమైన ఏ కారణాలు బట్టి కానీ వారిద్దరు భార్యాభర్తలుగా వివాహము చేసుకోవడానికి వీల్లేదని ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపాలి. ఇప్పుడు చూపకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండాలి. కనుక మీరు ఎవరో ఎలాంటి అభ్యంతరము తెలుపలేదు కనుక మీ మౌనమును అంగీకారంగా తీసుకుని వివాహం చేయటకు నేను ముందుకు కొనసాగుచున్నాను. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా ఒక ప్రకటన. దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగా రూఢీపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములను బయలుపరచు భయంకరమైన విమర్శ దినమందు మీరు ఇద్దరును ఉత్తరం ఇవ్వలను గనుక మీరు యథావిధిగా ఈ వివాహము ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము ఉండేలా దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. మీ ఇద్దరికి ఎలాంటి ఆటంకము లేవు కదా, చెప్పాలి, లేవు కదా. కనుక వారిద్దరు కూడా ఎలాంటి ఆటంకము చెప్పలేదు, సంఘము కూడా ఎలాంటి ఆటంకం చెప్పలేదు. కనుక మీరు మరి దయచేసి అందరూ చప్పట్లు కొడదాం. వారు ఎలాంటి అభ్యంతరము తెలుపలేదు కనుక అంగీకారమునకు సమ్మతిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. ప్రమాణం చేయాలి. కొంచెం ఎదురుకు రండి, కొంచెం ఎదురుకు రండి. సెంటర్లో మైక్ కావాలి ఒకటి, ఇటు తిరగాలి. ఓకే నేను పట్టుకుంటాలే. ఇది రికార్డ్ చేయాలి ఖచ్చితంగా, దీన్ని మిస్ చేయకూడదు. ఒకటి ఉంటుంది చెప్తాను. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును బాధల యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరు నల్లక మీరిద్దరూ బ్రతుకు దినములందు ఈమెకే భర్తవైందువా ఉందును. ఈమెకే భర్తనే. ఈమెకి కనకరత్నానికే ఏమై ఉంటాడు? భర్తనైందును. మనందరము ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నాం చెప్పండి? ప్రమాణాల కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా భోజనం కోసం కూడా చూస్తూ ఉన్నాం. పాపము పెండ్లి కుమారుడు ఇలాగే ఒక దగ్గర పాస్టర్ గారు పెళ్లి చేస్తూ ఉన్నారంట. పెళ్లి చేస్తూ ఉంటే కొంచెం చూడాలన్న వాళ్ళ ముఖ్యం. ఇలాగే పెళ్లి చేస్తూ ఉంటే పాస్టర్ గారితో పెండ్లి కుమారుడు తండ్రి అన్నాడంటే ఈసారి కానివ్వండి అన్నాడంట. ఏమన్నాడు? ఈసారి కానీ మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలనా? కాదు కదా. కనుక కొంచెం ఓగుబట్టి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆమెకి ఇవ్వండి మైక్. అది తీసేయండి, బైబిల్స్ తీసేయండి, బొకే కూడా తీసేయండి. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ పురుషుని భర్తగా చేసుకుని దగ్గరికి రావాలి మీరు. ఈయనకు లోబడి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును బాధల యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరు నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమందు ఈయనకు భార్యవైందువా? ఈయనకు భార్యనైందును. సరే సరే, మైక్ దగ్గర పెట్టుకొని వినబడాలి, లేకపోతే మళ్ళీ 10 సార్లు చెప్పిస్తారు మీతోటి. దగ్గర పెట్టి లోపల నుంచి పెట్టుకోండి, మా వేలు నుంచి, లేకపోతే మళ్ళీ ఈయనకే భార్యనైందును. సరే, మరి ఇరువురి తల్లిదండ్రులకు ఒక ప్రకటన. వివాహం చేసుకుంటకు ఈ స్త్రీని ఈ పురుషునికి అప్పగించి తన అల్లునిగా అంగీకరించుటకు పెండ్లి కూతురు తల్లిదండ్రి, అలాగే తన కోడలుగా అంగీకరించుటకు పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఇక్కడ రావాలని ప్రభుపేట ఆజ్ఞాపిస్తా ఉన్నాను. కోడలుగా అంగీకరించడానికి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, మరి అల్లుడిగా అంగీకరించడానికి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను.
మీకు కూడా ఒక ప్రకటన ఉంటుంది. సరే, సరిపోతుందండి. మరి నాగరాజు గారు, రాజమణమ్మ గారు ఇద్దరు కూడా మీరు మీ అంగీకారం చెప్పాలి. కొంచెం ఎదరకండి, కొంచెం ఎదరకండి, కొంచెం క్రాస్గా నుంచి కొంచెం ఎదరకండి, క్రాస్గా కొంచెం అలాగే. మీరు కూడా రండి అమ్మ. ఈ స్త్రీని మీ కుమారుకి పెండ్లి చేసుకుంటకు, అలాగే మీ కోడలుగా మీరు అంగీకరించుటకు మీకు ఇష్టమేనా? ఇష్టం. కనకరత్నం కోడలుగా చేసుకోవడానికి మాకు ఇష్టం. రాజమణమ్మ గారు కూడా చెప్పు. మాకు ఇష్టం. మరి పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు కూడా కోడలుగా చేసుకుంటకు కనకరత్నం గారిని ఇష్టపడుతున్నట్లుగా వారు అంగీకారం తెలిపారు. అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా ఈ పురుషుని మీ కుమార్తెకు పెళ్లి చేసుకుంటకు, అలాగే మీ అల్లునిగా అంగీకరించుటకు మీకు ఇష్టమేనా? అల్లుడిగా ఇష్టమేనండి. మరి ఇద్దరు చేరిపోయారు కనుక మీ కుమార్తె యొక్క కుడి హస్తము తీసుకుని వచ్చి మీ అల్లుని గారి యొక్క కుడి హస్తంలో పెట్టాలని, అలాగే మీరు కూడా మీ హస్తమును ఇచ్చి ఒకరు ఇద్దరిని జతపరచాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. రోజులు పెట్టకూడదు, పట్టుకునే ఉండాలి ఇద్దరు. మరి మీ ఇద్దరితో మీకుతో ఇంక మాకు పని అయిపోయింది, మీరు అప్పగించడం అయిపోయింది కనుక మీరు వెళ్ళి కూర్చోవచ్చు. సరే, పట్టుకోవాలి, మీరు పట్టుకునే ఉండాలి చెప్పే వరకు. ఇంకా మీకు ఇంక స్టాండింగే. కొంచెం ఎదరికి వచ్చేయండి, ఎదరికి వచ్చేయండి, పట్టుకుని ఎదరికి వచ్చేయండి అమ్మా. ఇంకొక మైక్ కావాలి, ప్రమాణాలు చేయిస్తాము. ఈ ప్రమాణాలు అన్ని రికార్డ్ అవ్వాలి, దయచేసి మీరు సరేనా? రెడీ?
రాజేష్ బాబు అను నేను, రాజేష్ బాబు అని నేను, కనకరత్నం అను నిన్ను, కనకరత్నం అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా సమ భాగస్థురాలుగాను అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సరే, ఇప్పుడు ఆమెకు పెట్టండి. ఇటు వచ్చి గట్టిగా చెప్పాలమ్మా. కనకరత్నం అను నేను, రాజేష్ బాబు అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా యజమానునిగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు తీసేడు చేతులు. దేవుడు మీ ప్రమాణములను వినియున్నాడు, వీటికి మేమందరము సాక్షులము. మరి కనకరత్నమును నీ భార్యగా చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తీసుకుని వచ్చావా? తీసుకొచ్చావా? రింగ్ తీసుకొచ్చా. కనుక మరి వివాహంతోటి ప్రమాణములతో ఇప్పుడు భార్యనిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మా, మరి రాజేష్ బాబు వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తీసుకొని వచ్చారా? చైనా తీసుకొచ్చారు. మరి వాటిని ఏర్పరచబడిన వారు వేదిక మీదకి తీసుకుని రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఇరువురు తీసుకొచ్చిన బంగారాభరణాలు ఇక్కడ మాకు చూపించినట్లయితే మరి దయచేసి ఒక్క నిమిషం పెడిదిరిగాను, ఇద్దరిగాను ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతాను, ఇద్దరిగాను దయచేసి కూర్చోండి. మరి పెండ్లి కుమారుడు భార్యగా చేసుకోవడానికి మంగళసూత్రమును తీసుకుని వచ్చినాడు. దీనికి మేము చూపించవలసిన బాధ్యత రిజిస్టర్గా నాకుంది కనుక మీకు చూపిస్తా ఉన్నాను. అలాగే బంగారు ఉంగరమును కూడా ఆయన తీసుకుని వచ్చినాడు. మరి దీన్ని మీరు అందరూ చూడాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. వీటి నిమిత్తమై మరి మన మధ్యలోని దైవజనరాలు అమ్మగారు ఉన్నారు. అమ్మగారు వాటి కోసం ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడు దేవా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ మంగళసూత్రం ధరింపచేయించినప్పుడు మీరే కుమారుడికి పెండ్లి కుమార్తెకి మీరు సహాయం చేయండి. ఇది నీ యొక్క గుర్తు కొరకే ప్రభా, మరి ఒకటి కాదు. మీరే దయచూపు ఈ రింగిని కూడా ధరింపచేయించినప్పుడు బిడ్డలిద్దరూ అన్యోన్యంగా ఎల్లప్పుడూ ఉన్నట్లు మీరే దయచూపు అని యేసునామం బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి దీని మంగళసూత్ర ధారణ చేయకముందు మీకు పెళ్లి చూపులు అయ్యాయా? అవే కదా. మరి అప్పుడు చూసిన అమ్మాయి ఇప్పుడు చూసిన అమ్మాయి ఒకటా కాదా నువ్వు చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఒక ఆయన మోసపోయాడు, ముసుగు తీసేటప్పటికి అమ్మాయి మారిపోయింది. కానీ ఇప్పుడు చూసి నువ్వు చెప్పాలి. అన్వేలింగ్ చేయను ఆయన ఫోటో తీసుకుంటా. మీరు కొన్నారా? పెట్టిద్దాం. మనీ మనకి ఇచ్చేది ముందు. ఇది కూడా అంతే, ఇది కూడా కట్టించాం. మరి అయిపోయింది. ఫొటోస్ అయిపోయిందా అన్న? ఫొటోస్ అయిపోయినాయివా? సరే. మరి బంగారు చైన్ కూడా రాజేష్ తన భార్యను ప్రేమించి తీసుకుని వచ్చిన్నారు. అలాగే వాటి నిమిత్తం కూడా రింగ్ కూడా తీసుకుని వచ్చిన్నారు. మరి వాటి నిమిత్తము మన మధ్యలో ఉన్న వీరబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వీరబాబు గారు చింతపల్లిలో పరిచర్య చేస్తున్నారు. వారు వచ్చి ఆ వస్తువుల నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తా ఉన్నాం. అది కూడా చేయిస్తాను. అది వేరే, ఇది అయిపోతుంది. రండి. మైక్ ఇవ్వండి. రాజేష్ కనకరత్నం ఈ యొక్క బహుమానం వధూవరులకు ఒకరికొకరు బహుకరించుకుంటున్నటువంటి ఈ యొక్క బహుమానాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఇవి ఎందుకు ఇలా మన చేతిలో పెట్టారంటే అవసరానికి వెంటనే బ్యాంకులో తాకట్టు పెడితే కొంచెం కష్టం. ఇవి ఫోటోలు తీయబడ్డాయి. తర్వాత మీరు కొనుక్కున్నవి బ్యాంకుల్లో పెట్టుకోండి. ఈ రింగు పెట్టకూడదు. ఎందుకంటే నేను చేసిన తప్పు. ఇప్పుడు ఇంకా నాకు రింగు లేదు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా మీకు పెళ్ళి అయిందని అడుగుతున్నారు. నాకు లేదు, మా ఆవిడికి లేదు. అవసరానికి ఇద్దరికి తాకట్టు పెట్టేశాను. ఇప్పుడు ఇంకా కూడా 22 సంవత్సరాలు అవుతుంది. ఇది చాలా తప్పు అని తర్వాత తెలుసుకున్నా. ఈ విషయంలో మీరు చేయకూడదని నాకు బావమరిది అవుతారు కాబట్టి చెప్పేస్తున్నాను ముందుగానే. అయినా సరే మీరు పెట్టండి. కానీ ఇప్పుడు బహుకరించుకున్నవి పెడితే కనుక నీ రెస్పెక్ట్ని నువ్వు పెట్టేసినట్టు బ్యాంకులో. ఓకేనా? ఏమో తల్లి? రైట్. ఎవరు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వీటిని చూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ బహుమానాల నిమిత్తం పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నూతనంగా ఈరోజు జతపరచబడుతున్నటువంటి మా సహోదరుడు రాజేష్ గారిని బట్టి, అలాగే మా సహోదరి కనకరత్నం గారిని బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ దంపతులను మీరు ఆశీర్వదించి ప్రభువా ఈ దినము జతపరిచి వారు బ్రతుకు దినములన్నీ ప్రభువా మరి పిల్ల పాపలు కలిగి ఆశీర్వదించి సమాజానికి దీవెనకరమైన కుటుంబంగా ఉండడానికి ఈ బిడ్డలను ఐక్యపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలు ఒకరినొకరు బహుకరించుకుంటున్నటువంటి ఈ బహుమానాలను ప్రభువా ఇదిగో సమాజం ముందు
నీ దాసుల ముందు, సంఘం ముందు ప్రభువా వీరు బహుకరించుకుంటున్న ఈ బహుమానాలను ప్రభువా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ ఉంగరాన్ని చూసినప్పుడు, ఈ చైన్ చూసినప్పుడు ఆ భార్య మీద, ఆ భర్త మీద ప్రేమ ఇంకా పొంగిపోతూనే ఉండాలి, గుర్తుకొస్తూ ఉండాలి. ఆ మొదటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉండాలి ప్రభువా. ఆ విధంగా వీరి దాంపత్యము తండ్రి 3 పువ్వులు 6 కాయల్లా ప్రభువా దినదినం ప్రవర్ధమానమై తండ్రి మరి నీ దీవెని ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి మీ సహాయం అనుగ్రహించుమని ప్రభువా నీ చిత్తము ఈ బిడ్డలేడల, ఈ కుటుంబం లేడల జరిగించుమని తండ్రి. ఇదిగో ప్రభువా ఈ దినము ప్రభువా ఇవి నీ పాదాలకు సమర్పిస్తా ఉన్న ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా మారుతుంది కనుక ఈ బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించి ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి నీ కృపతో నింపమని ప్రభువా ఈ బహుమానాలను ప్రభు ఒకరికొకరు తండ్రి మరి ప్రభువా ఇచ్చుకొనిచుండగా పుచ్చుకొనిచుండగా మీరు ఆశీర్వదించి దీవించి మీ దీవెనలతో నింపి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. చాలా వందనాలండి మీకు. మరి నేను చెప్తాను, అది చెప్పి కట్టాలి. తీసుకో. మైక్ ఇవ్వండి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణమునకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. కట్టండి. దయచేసి ఒక ప్రకటన. కింద ఎవరిదో హోండా కారు ఉందంట,
5858 5858 నంబరు. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం వెళ్ళి తీయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి పెండి కుమార్తె కూడా ఒక బంగారు చేను ఉంగరం తీసుకొని వచ్చినారు. దాని నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న జోషువా గారు వాటి కోసం ప్రార్థన చేస్తారు. ప్రభా, ప్రేమగల తండ్రి, ఇదిగో ఈ సమయంలో రాజేష్ అలాగే కనకరత్నం వీరిద్దరూ జతపరచబడడానికి గుర్తుగా, వివాహ జీవితానికి వీరి ప్రేమకు గుర్తుగా ప్రభా ఇదిగో ఈ రింగ్ను అలాగే ఈ చైన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వీటి ద్వారా ప్రభా వీరి వివాహ జీవితంలో ప్రవేశించినట్టు మీ నామ మహింపరచబడినట్లుగా మీరు ఇచ్చేయండి దేవా. వీటిని ధరించి ప్రభా వీరి కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి వీటిని కూడా మీకు చూపిస్తాను. మరి పెండి కుమార్తె తీసుకుని వచ్చిన రింగు పట్టుకోండి మీరు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణమునకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. పెట్టండి. మరి మనము దాదాపుగా ముగింపులోనికి వచ్చేసాము. మరి దానికన్నా ముందు పూలదండలు, మరి పూలమాల ధారణ ఇరువురు వేసుకోవాలి. ఇద్దరికి ఎవరి దండ వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరిని ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో చూద్దాం. ఎవరిని గెలిపిస్తారో లేకపోతే ఎవరిని ఎవరు ప్రేమిస్తారో. సరేనా? సరదాగా ఇది, దాంట్లో ఏవి సీరియస్నెస్ లేదు. కానీ నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు ముందేస్తావు, ఆయన నిన్ను ప్రేమిస్తే నిన్ను ముందేస్తారు. నిన్ను గెలిపించాలంటే ఆయన ఆగిపోతాడు, ఆమెను గెలిపించాలంటే నువ్వు ఆగిపోతావు. సరేనా? ఏం చేద్దాం? ఆగిపోతావా? స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సరే, 1 2 3 అంటాను. ఆమెకి ఇచ్చేద్దాం ఛాన్స్. ఇచ్చేద్దామా? పోటీ పెడదామా?
ఇచ్చేద్దారంట. ఆయన మరి వాళ్ళ ఆవిడ ఓడిపోవడం ఇష్టం లేదు కనుక ఇంట్లో గెలవాలని మరి ముందుగా తన భార్య వేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆమె వేస్తారు. వేసాను. ఒక్క నిమిషం. 58 కారు ఓనర్ ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి వెళ్ళి దాన్ని తొలగించాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నారు. ఆఖరి అనౌన్స్మెంట్ ప్రార్థనకు ముందు సరే. దేవుడు జతపరిచిన వారిని ఎవరనో కడకు మీరిద్దరును కూడా ఎడబాయకూడదు. రాజేష్ ను అలాగే కనకరత్నము పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఈ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘము ఎదుటను బయలుపరిచి ఒకరి ఒకరు ప్రమాణము చేసి ఉంగరములు మంగళసూత్రములు ఇచ్చిపుచ్చుకొనుట వలనను చేతులు కలుపుట వలనను దానిని మనకు తెలియచేసి ఉన్నారు కనుక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామమందు ప్రకటించుచున్నాను. ఆమెన్. మీరిద్దరు మోకరించినట్లయితే మన మధ్యలోని భూషణం పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. మోకరించండి. మోరిస్ గ్యారేజ్ MG 8585 కార్ రోడ్డు మధ్యలో ఉందంట. దాన్ని దయచేసి బ్లాక్ కార్ తొలగించాలి ప్రభుపేట. ఇద్దరు ఒకరికి ఆపోజిట్ ఒకళ్ళు. పాస్టర్ గారు మధ్యకి వస్తారు. నువ్వు కూడా మోకరించాలమ్మా. పాస్టర్ గారు భూషణం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జతపరచబడినటువంటి వధువులను ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన సర్వశక్తి గల నామానికి వందనాలు. ఇగో మా ప్రియ బిడ్డలు ఆయన ప్రభా రాజేష్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కనకరత్నాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అనాది సంకల్పమున వీరిరువురు ఒక కుటుంబంగా కట్టబట్టి నీ చిత్తమై ఉన్నందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం ఒక మంచి సహవాసంలో నీ సేవకుల మధ్యన
నీ బిడ్డలిద్దరూ నాయన ప్రభా నాయన ప్రభా వివాహ వ్యవస్థలోకి వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. వీరు బ్రతుకు కాలం అంతా నాయన ప్రభా కృపాక్షేమములు వెంట రావడానికి సహాయం చేయండి. సహవాసమందు వర్ధిల్లటానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన ప్రభా నీ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవటానికి కూడా సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మీ సేవకులుగా వీరిని ఆశీర్వదిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలండి. మరి ఈ మధ్యలో అమ్మగారు ఉన్నారు, వారిని ఇంకా మోకరించే ఉండాలి. మరి వీరిద్దరి నిమిత్తమే అమ్మగారు ఆఖరిగా ఆశీర్వాదం ఇస్తారు. మహాపరిశుద్ధుడు దేవా, నీ పాదాలు వందనాలు తండ్రి. ఈ దినమందు వివాహము ఈ నామను బట్టి జరిగించేవి నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ వీళ్ళ జీవితాంతం వరకు వీళ్ళెంతో ప్రేమతోనూ ఐక్యతతో సమాధానంగా ఎల్లప్పుడూ నిన్ను మధ్య పెట్టుకుని ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి వారి జీవితంలో నిన్ను మహింపచ్చి గణపరిచేటట్లు మీరే సహాయం చేయమని యేసునామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి ఇరువురికి నీవు తోడయండి. వారి ప్రతి కాలంలో ఆయన తోడైన నడిపించను గాక. ఆమేన్. దయచేసి లేచి నిల్చోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. పెండ్లి కుమారుని తరపు నుంచి ఒకరు, పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి వేదిక మీద రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నారు.